హలో అండి. అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రహస్య హంతకుడు. 2019లో సాక్షి పత్రికలో విజయార్కే గారు రాసిన కథ. మొదటిసారి ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఆకాశానికి భూమికి మధ్య వేలాడే అద్భుత కట్టడంలా నగర వాతావరణానికి దూరంగా ఉన్న సెవెన్ విల్లా ప్రపంచంలోని 7 వింతలను తలదన్నేలా కనిపిస్తోంది. మొన్నటి వరకు కళాకాంతులతో ఒకనాటి వైభవానికి గుర్తుగా నిలిచిన సెవెన్ విల్లా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా నిలిచింది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ ప్రాంతం నడిబొడ్డున ఉన్న సెవెన్ విల్లా ప్రత్యేకతలు వింటే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవవుతాయి. కొన్ని దశాబ్దాలకు పూర్వమే నిర్మించిన ఆ విల్లాలో రాజా స్వర్ణేంద్ర భూపతి రాచరికానికి నిలువెత్తు సంతకం. అలాంటి రాజవంశానికి సంబంధించిన రాజా స్వర్ణేంద్ర భూపతి అనుమానాస్పద రీతిలో మరణించాడు. రివాల్వర్తో ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదనకు సరైన అన్వేషణలో ఉన్నారు పోలీసులు. కాదు, అతని మీద విషప్రయోగం జరిగిందని రాజా స్వర్ణేంద్ర భూపతి బంధువులు ఆరోపిస్తున్నారు. రాజా స్వర్ణేంద్ర భూపతికి పెళ్లి కాకపోవడం, వారసులు ఎవరూ లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ విల్లా హక్కుదారులు లేక వెలవెలబోతోంది. అందులోని విలువైన వస్తువులు, కోట్లాది డబ్బు అదృశ్యమవుతోంది. ఆ విల్లాలో పనిచేసిన వారు శవాలవుతున్నారు. ఇప్పుడు ఆ విల్లాలోకి ఒక అపరిచితుడు ప్రవేశించాడు. తలెత్తి చూసినా కనిపించనంత ఎత్తులో ఉన్న సెవెన్ విల్లా వైపు చూసి వీపుకు వేలాడుతున్న ఎయిర్ బ్యాగ్ను తీశాడు. జిప్ ఓపెన్ చేశాడు. అందులో నుంచి ఓ ప్రాణి కదులుతూ బయటకు వచ్చింది, ఒళ్ళు గగురు పొడిచేలా. అది ఉడుము. దాన్ని చాలా క్యాజువల్గా చేతుల్లోకి తీసుకున్నాడు. దానికి ఒక వైరు లాంటి తాడు చుట్టబడి ఉంది. 2 చేతులతో గిరగిరా తిప్పుతూ బలమంతా చేతుల్లోకి తెచ్చుకుని పైకి విసిరాడు. ఆ ఉడుం తన ఉడుం పట్టు చూపించింది. ఆ తాడును గట్టిగా లాగి చూశాడు. ఉడుం పట్టు ఎలా ఉంటుందో అనుభవంలోకి వచ్చింది. ఆ తాడు సహాయంతో పైకి ఎక్కుతున్నాడు. అక్కడ మృత్యువు ఏ రూపంలో ఉన్నదో తెలియని పరిస్థితి. సరిగ్గా 3 రోజుల ముందే ఆ విల్లా వాచ్మెన్ హత్యకు గురయ్యాడు. బతుకు తెరువు కోసం నేపాల్ నుంచి వచ్చిన అతడిని కొందరు హత్య చేశారు. ఆ విల్లాలో ఉన్న సొత్తును దోచుకోవడానికి వచ్చిన దోపిడీ దొంగల పనే అని పోలీసుల అనుమానం. ఆ విల్లాను పోలీసులు సీజ్ చేశారు. పరిసర ప్రాంతంలో గస్తీ పెంచారు. స్వర్ణేంద్ర భూపతికి ఉన్న పేరు ప్రతిష్టల రీత్యా ఈ కేసును సవాలుగా తీసుకుంది ప్రభుత్వం. స్వర్ణేంద్ర భూపతి ఉంటే పరిసర ప్రాంతంలో సందడే. ఎప్పుడూ వెంట ఉండే బౌన్సర్లు, బంది మాగదులు, అనుమాయులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అతని చుట్టూ ఉండే కోటరీ. ఒక వ్యక్తి మరణంతో బోసిపోయింది. ఒక వ్యక్తి మరణం ఎంత భయానకమైన నిశ్శబ్దంలోకి నెట్టివేస్తుందో ఈ సంఘటన తెలియజేస్తుంది. అపరిచితుడు విల్లా పై భాగానికి చేరుకున్నాడు. తాను ఎంతటి సాహసానికి ఒడిగడుతున్నాడో తెలుసు. గెలుపు సాధించాలంటే యుద్ధం చేయక తప్పదు. విల్లా పై అంతస్తు నుంచి లోపలికి ప్రవేశించాడు. ఆ విల్లాకు సంబంధించిన బ్లూ ప్రింట్ అతని దగ్గర ఉంది. అతని జేబులో శక్తివంతమైన టార్చ్ లైట్ ఉంది. స్వర్ణేంద్ర భూపతి మరణించాక ముందు జాగ్రత్తగా ఆ విల్లా ఎలక్ట్రిసిటీని కట్ చేసింది పోలీస్ శాఖ. ఆ అపరిచితుడు అక్కడి నుంచి రాజా స్వర్ణేంద్ర భూపతి పడగ్గదికి వెళ్ళాడు. ఆ పడగ్గదే లక్షల విలువ చేసే ఫర్నిచర్తో నిండి ఉంది. ఎక్కడ చూసినా ఖరీదైన సామగ్రి, విశాలమైన మంచం, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న మంచం. ఆ పడగ్గదిలో క్రైమ్ సీన్. ఈజీ చైర్లో కూర్చొని రివాల్వర్తో కాల్చుకున్నట్టు విల్లా కేర్ టేకర్ చెప్పాడు. రాజా స్వర్ణేంద్ర భూపతి పడగ్గది నుంచి రివాల్వర్ పేలిన శబ్దం విన్నట్టు చెప్పాడు. ఆ గదిని నిశితంగా పరిశీలిస్తూ మిర్రర్ వైపు చూశాడు. ఒకేసారి 7 ప్రతిబింబాలు కనిపించే ఆ మిర్రర్లో 8వ ప్రతిబింబం కనిపించినట్టు అనిపించి ఉలిక్కిపడి చూశాడు. అక్కడ ఎవరో తచ్చాడుతున్నట్టు అనిపించింది. అక్కడి నుంచి ఆ విల్లాలో ఉన్న గదులను వరుసగా చూస్తూ వెళ్ళాడు. సరిగ్గా 30 నిమిషాల తర్వాత ఆ అపరిచితుడు ఆ విల్లాలో నుంచి బయటకు వచ్చాడు. ఉడుమును ఆ పరిసర ప్రాంతంలో వదిలేశాడు. విల్లాను దాటి వెళ్తుండగానే అతని తల మీద బలమైన దెబ్బ పడింది. అలానే నేల మీద కూలబడిపోయాడు. ముఖ్యమైన పోలీస్ అధికారులు ఆ హాల్లో సమావేశమయ్యారు. ఆ హాల్లో వారికి ఎదురుగా సెవెన్ విల్లా కేర్ టేకర్ ఉన్నాడు. అతను భయంతో వణికిపోతున్నాడు. విల్లాకు కాపలాగా వాచ్మన్ చనిపోయిన కేసులో
దోపిడీ దొంగల్లో ఒకడి ఆచూకీ దొరికింది. పలు దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడు. అతడి పేరు వడియప్ప. పోలీసులు ఈ విషయాన్ని మీడియాకు చెప్పి మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. పత్రికల్లో వార్త వచ్చిన 8 గంటల్లోనే దోపిడీ దొంగ వడియప్ప బార్లో హత్యకు గురయ్యాడు. పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. వడియప్పతో బంగారు నగల వ్యాపారి కుమ్మక్కై దోపిడీకి ప్లాన్ చేయించినట్టు ఆధారాలు సేకరించారు. ఆ బంగారు నగల వ్యాపారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. అప్పుడే ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. గుడికి వెళ్ళి ప్రసాదం తిని ఇంటికి వస్తున్న బంగారు నగల వ్యాపారి కారులోనే మరణించాడు. అతను తిన్న ప్రసాదంలో విషం కలిపి ఉంది. వెంటనే పూజారిని విచారించడానికి సిద్ధమైంది పోలీస్ శాఖ. గుడికి వెళ్ళేసరికి గుడి వెనుక పూజారి హత్య చేయబడి ఉన్నాడు. పూజారి దగ్గర రాజా స్వర్ణేంద్ర భూపతి చేతి బంగారు కడియం దొరికింది. అయితే అతను నకిలీ పూజారి అని, ఆ రోజు అసలు పూజారిని దారిలో కొందరు దుండగులు అడ్డగించి కొట్టి పడేసి వెళ్లారని తెలిసింది. భక్తులు కొత్త పూజారి అని భ్రమపడ్డారు. 7 విల్లాలో అనుమానితులు ఒక్కొక్కరు మరణిస్తున్నారు. హత్యల మిస్టరీ అలాగే ఉండిపోయింది. ఆ హాల్లో ఉన్న పోలీసులు కేర్ టేకర్ సిద్దప్ప వైపు చూసి కూర్చోమన్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఈ హత్యల మిస్టరీ తేలిపోయింది చెప్పారు. ఎవరు? ముందు అతన్ని అరెస్ట్ చేయండి. నమ్మకంగా మా యజమాని దగ్గర 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా మీద ఎన్నో బాధ్యతలు పెట్టారు. ఎన్నో ట్రస్టులున్నాయి. రాజా స్వర్ణేంద్ర భూపతి గారి మరణంతో నేను ఒంటరి వాడిని అయ్యాను. విల్లాలో ఖరీదైన వస్తువులు చోరీ జరుగుతున్నాయి. వరుస హత్యలు జరుగుతున్నాయి భయంగా చెప్పాడు. మీకు కాళిదాసు గురించి తెలుసా? అడిగాడు ఓ పోలీస్ అధికారి సూటిగా సిద్దప్ప వైపు చూస్తూ. తెలియదు అయోమయంగా చెప్పాడు. మేము సేకరించిన వివరాల ప్రకారం రాజా స్వర్ణేంద్ర భూపతి మిమ్మల్ని కూడా నమ్మకుండా గత కొన్నేళ్లుగా కాళిదాసును తన వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నాడు. కేవలం ఫోన్స్ ద్వారానే సంప్రదింపులు చేసుకున్నారు. 2 రోజుల క్రితం కాళిదాసు విల్లాలో అడుగుపెట్టినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. బహుశా రాజా స్వర్ణేంద్ర భూపతికి ఉన్న 1000 కోట్ల ఆస్తిని కాజేయడానికి అతను కుట్ర పన్ని ఉంటాడు. నమ్మక ద్రోహానికి ఒడిగట్టి ఉంటాడు. ఇదే అతని ఫోటో అంటూ ఓ ఫోటోను అతని ముందు ఉంచారు. ఆ ఫోటో చూడగానే సిద్దప్ప కళ్ళు పెద్దవయ్యాయి. బలవంతంగా కళ్ళు తెరిచాడు అతను. అంతా చీకటి. తన కళ్లకు ఎవరో గంతలు కట్టారని అర్థమైంది అతనికి. అంతేకాదు, అతనికి మరో విషయం కూడా అర్థమైంది. తన చేతులు వెనక్కి విరిచి కట్టేశారని. అతను గింజుకోలేదు, ఆలోచిస్తున్నాడు. తానెక్కడ ఉన్నాడో గెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను తన ఎడమ చేతిని మణికట్టు వరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటికే తనను బంధించి ఎంతకాలమైందో తెలియడం లేదు. కానీ ఒక్క విషయం స్పష్టమైంది. కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే. ఎందుకంటే రోజుల తరబడి తనను మత్తులో ఉంచడం సాధ్యం కాదు కనుక. అతని చేయి మణికట్టును తాకింది అతి కష్టం మీద. రిస్ట్ వాచ్ తగిలింది. రిస్ట్ వాచ్కి రాడ్, బొడిపెను గట్టిగా ప్రెస్ చేశాడు. వాచ్ ముందు భాగం నుంచి చిన్న 2 అంగుళాల కత్తి బయటకు వచ్చింది. అతని మొహానికి చెమట్లు పడుతున్నాయి. క్షణాలు గడుస్తున్నాయి. అతని చేతికట్లు విడివడ్డాయి. మణికట్టు ఎర్రగా కందిపోయింది. తల మీద రక్తపు చారికలు. 7 విల్లా బయట తనను తల వెనగ్గా కొట్టడం గుర్తొచ్చింది. ఎక్కడో పాము బుస. మెల్లిమెల్లిగా అతనికి ఆ పాము తను ఉన్న ప్రాంతంలోనే ఉందన్న విషయం తన కళ్ళకు గంతలు విప్పాక అర్థమైంది. అంత చీకటి, చీకటి మాటున జరిగే అకృత్యాలకు సాక్షి అన్నట్టు. అతని కళ్ళు ఆ చీకటికి అలవాటు పడ్డానికి కొంత సమయం పట్టింది. మెల్లిగా చేతులు మెడ రుద్దుకుంటూ లేచాడు. అలాగే గోడను తడుముకుంటూ లైట్ వేయడానికి స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళాడు. స్విచ్ వేశాడు. లైట్ వెలగలేదు. పాము పాకుతూ వస్తున్నట్టు అతని పాము చెవులకు అనిపించింది. ఇలాంటి వాటిలో అతను తర్ఫీదు పొందినవాడు కాబట్టి. ఆ లైటు వెలగదు మిస్టర్ కాళిదాస్ అన్న మాటలు వినిపించాయి. ఈ లైటు వెలగకపోయినా నా బ్రెయిన్ లైట్ వెలిగింది మిస్టర్ సిద్దప్ప అన్నాడు ఆ అపరిచితుడు. అవతలి వైపు నుంచి క్షణకాలం నిశ్శబ్దం. నేను సిద్దప్పనా? ఎలా కనిపెట్టావు? ఎలా కనిపెట్టావని అన్నావు గాని నేను కాదు అనలేదు. అది కాకుండా నీ గొంతు నా మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అతను చెప్పాడు. ఎలా? ఎప్పుడు? అయినా నువ్వెప్పుడు రాజా స్వర్ణేంద్ర భూపతి దగ్గర చేరావు? నన్నెలా కనిపెట్టావు? నువ్వు నన్నెలా కనిపెట్టావో అలా నవ్వుతూ అన్నాడు. అంటే
అర్థం కానట్టు అడుగుతూ సెల్లో ఉన్న ఫ్లాష్ ఆన్ చేశాడు. ఆ విశాలమైన గదిలో వెలుతురు వచ్చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిట్ ఆఫీసర్ని. ఆ మాత్రం తెలుసుకోలేనా? ఎప్పుడైతే రాజా స్వర్ణేంద్ర భూపతి ఆత్మహత్య వార్త బయటకు వచ్చిందో నా ఇన్వెస్టిగేషన్ అడ్వెంచర్ మొదలైంది. దోపిడీ దొంగలు పథకం ప్రకారం దొంగతనం చేయడంలో నీ హ్యాండ్ ఉందని అర్థమైంది. కేసును పక్కదారి పట్టించడానికే నువ్వు దొంగతనం ప్లాన్ చేశావని, దోపిడీ దొంగ వడియప్పతో నువ్వు చేయించిన దొంగతనం బయటపడుతుందని అతడిని చంపేశావు. ఆ విషయం తెలిసిన వాచ్మన్ని హత్య చేశావు. మా అనుమానం బంగారు నగల వ్యాపారి మీదకు వెళ్ళిందని తెలియగానే పూజారితో ప్రసాదంలో విషం పెట్టి చంపించావు. ఆ పూజారి మీద మాకు అనుమానం కలిగిందని తెలియగానే అతన్ని చంపి బంగారు కడియాన్ని అక్కడ వదిలి మా అనుమానాన్ని పూజారి మీదకు మళ్ళేలా చేశావు. కానీ నువ్వు చేసిన పొరపాటు బంగారు కడియం. రాజా స్వర్ణేంద్ర భూపతి చనిపోయిన సమయంలో ఆ బంగారు కడియం నీ చేతికి ఉండడం టీవీలో స్పష్టంగా ఉంది. అన్నింటికన్నా రాజా స్వర్ణేంద్ర భూపతి ఆత్మహత్య కథ. పాయింట్ బ్లాంక్లో ఆయుధం పేలగానే ఆపోజిట్ డైరెక్షన్లో కానీ పక్కకు కానీ పడిపోవాలి. ఎడమ కణితిపై పిస్టల్తో కాల్చుకుంటే బుల్లెట్ కుడి కణితి నుంచి బయటకు వెళ్ళి గోడకు తగలాలి. అప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి రక్తం రావాలి. రాజా స్వర్ణేంద్ర భూపతిది ఎడమ చేతివాటం. అతని మీద విషప్రయోగం కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. నన్ను నువ్వు బంధించిన రోజు ఈ విషయాలు గమనించాను. అంతేకాదు, అద్దంలో ఓ పక్కన ఉన్న నిన్ను నా బటన్ కెమెరా బంధించింది. అందుకే కాళిదాసు డ్రామా ఆడాను. నువ్వు నన్ను ఇక్కడే బంధిస్తావని తెలుసు. ఇది 7 విల్లా అని తెలుసు అన్నాడు అతను. ఎలా తెలుసుకున్నావు? పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ పవర్ తీయించింది కదా, దాంతోపాటు సీక్రెట్ కెమెరాలు నేను పెట్టాను. రాజా స్వర్ణేంద్ర భూపతి అతి ప్రమాదకరమైన డివోచి అనే దక్షిణాఫ్రికా విషసర్పాన్ని పెంచుకుంటున్నాడు. 9 అడుగుల విషసర్పం. దానికి రోజు ఆహారాన్ని స్వయంగా అందించేవాడు. ఆ విషయం ఎవరికీ తెలియదు, నీతో సహా. ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు అతని డైరీలో చదివాను. నువ్వు రాజా స్వర్ణేంద్ర భూపతిని బంధించి విషప్రయోగంతోనే చంపేసి ఎవరిని విల్లాలోకి అడుగు పెట్టకుండా చేశావు. అనుమానం ఉన్నవారిని ఆనవాలు లేకుండా చేశావు. నిన్ను నమ్మినందుకు విషసర్పమే సిగ్గుపడేలా కాటు వేసి నీ స్వార్థం అనే విషంతో రాజా స్వర్ణేంద్ర భూపతిని చంపేశావు బాధగా అన్నాడు సిట్ ఆఫీసర్ కార్తికేయ. ఇన్ని తెలిసిన నిన్ను వదిలేస్తే నాకు ప్రమాదం కదా అన్నాడు రివాల్వర్ తీసి కార్తికేయ వైపు గురిపెట్టి. అప్పుడే సెల్ ఫ్లాష్లో కార్తికేయ కాళ్ల దగ్గర 9 అడుగుల ప్రమాదకరమైన విషం ఉన్న డివోచి విషసర్పం ప్రత్యక్షమైంది. కార్తికేయ భయపడలేదు. దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. చిత్రంగా అది కార్తికేయను చుట్టేసింది, ఏమీ చేయకుండానే. డియర్ డివోచి, నీ యజమానిని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకుంటావా, నన్ను మింగేస్తావా? చాయిస్ నీదే అన్నాడు నవ్వుతూ కార్తికేయ ఆ విషసర్పం వైపు చూస్తూ. సిద్ధప్ప పగలబడి నవ్వాడు. అది విషసర్పం. దానికి కాటేయడం మింగేయడమే తెలుసు. నా రివాల్వర్లో తూటా కూడా వేస్ట్. అది నిన్ను చంపే. ఇంకా అతని మాటలు పూర్తి కాకుండానే కార్తికేయను చుట్టేసిన డివోచి విషసర్పం గాలిలోకి లేచింది. దాని పడగ క్షణంలో 1000వ వంతులో సిద్ధప్ప తలను తాకింది. పాము తలలోకి సిద్ధప్ప శరీరం వెళ్తోంది. తన యజమానిని చంపిన దృశ్యం కనిపించినంత కసిగా, పైశాచిక స్వార్థంతో ప్రాణంలా నమ్మిన బంటు విశ్వాసఘాతుకానికి విషపు కోరలున్న విషసర్పం ప్రతీకారం తీర్చుకుంది. తన యజమానికి విశ్వాసాన్ని చూపించింది. తనకు ప్రతిరోజు ఆహారాన్ని అందించి తనను పెంచుకున్నందుకు కృతజ్ఞత చూపించింది. యజమాని హత్యకు ప్రతీకారం తీర్చుకుంది. కొన్ని వేల కోట్లు ఏమీ తీసుకువెళ్ళని రాజా స్వర్ణేంద్ర భూపతి. కొన్ని వేల కోట్లు స్వార్థంతో ప్రాణాలు కోల్పోయిన సిద్ధప్ప. కార్తికేయ బయటకు వచ్చేసరికి తెల్లవారుతోంది. ఒక చీకటిలో నిజం వెలుగులోకి వచ్చినట్టు. డివోచి సర్పాన్ని తన 2 చేతులతో అతి కష్టం మీద తీసుకుని 7 విల్లా బయటకు వచ్చి అడవిలో వదిలేశాడు. మా మనుషుల్లో ఉన్న విషయం కన్నా నీ విషయం ప్రమాదకరమైంది కాదు. వెళ్ళు ఫ్రెండ్, నీ సాహసం నేను గుర్తుంచుకుంటాను. ఈ రహస్యం నాలోనే ఉండిపోతుంది అంటూ ముందుకు నడిచాడు కార్తికేయ. ఇదండి 2019లో సాక్షి పత్రికలో విజయార్కే గారు రాసిన రహస్య హంతకుడు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.